ఎవరైనా ధనవంతుని చూస్తే కుబేరుడు రాని అంటారు. ఇంతకీ కుబేరుడు అంటే ఎవరు అని డబ్బులు కుబేరుడికి ఎలా వచ్చాయో చెప్తాను వినేయండి. కుబేరుడు తన పూర్వ జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు. తన చెడు అలవాట్లు చూడలేక తన తండ్రి ఇంటి నుండి తనని తరిమేస్తాడు. 2 రోజులు తిండి లేక ఏడుస్తాడు. శివాలయానికి వెళ్తాడు. పండితుడు శివుడు ప్రసాదం పెడుతుంటే చూసి ఆగలేక గుడిలోకి ప్రవేశిస్తాడు. లోపలికి వెళ్ళగానే అన్ని దీపాల్లో ఒక దీపం మాత్రం ఆరిపోయి ఉంటుంది. తన చొక్కాని చింపి ఒత్తులా చేసి 2 రోజుల పాటు దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాడు. అయితే గుడిలో దొరకడంతో అందరూ తిని ఖచ్చితంగా దొంగ ఉంటాడు అని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అయితే తన భక్తికి మెచ్చిన శివుడు తన తర్వాత జన్మలో తమనుడు అనే రాజకుమారుడిగా జన్మిస్తాడు అని వరమిస్తాడు. తమనుడు శివుడు కోసం కఠోర తపస్సు చేస్తాడు. అది చూసి శివుడు మెచ్చి తన ముందుకు వస్తాడు. తమనుడికి బాగా ధనం ఇచ్చి అలాగే అల్కాపూరి అంటే స్వర్గం లాంటి ఒక రాజ్యాన్ని ఇస్తాడు. 2 రోజుల ఉపవాసంతో తనకు దీపం పెట్టినందుకు తన భక్తిని తన విధేయతని మెచ్చి పరమశివుడు ఆ కుబేరుడి జీవితాన్ని మార్చేశారు. దీనిని బట్టి శివుడికి మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఎలాంటి కోరికనైనా తీరుస్తాడు అని అనిపిస్తుంది. మీరేమంటారు? కింద కామెంట్ చేసేయండి. మరి సబ్స్క్రైబ్.